కరాచీ బేకరీ గోదాంలో భారీ పేలుడు, 15 మందికి గాయాలు, 8 మందికి సీరియస్. గ్యాస్ లీక్ కావడంతో అంటుకున్న మంటలు. శంషాబాద్ గగన్ పహాల్లో ఘటన. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని గగన్ పహాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం కరాచీ బేకరీ గోదాంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయి పేలుడు సంభవించింది. దీంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కంచన్ బాగ్లోని డిఆర్డిఓ అపోలో శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదేందా రేవంత్ రెడ్డి వచ్చి 8 రోజులు కాకముందే కేసీఆర్ అడ్డం పడ్డాడు. అక్కడ వర్షాలు వచ్చి ఆ ఖమ్మంలో పంటలన్నీ కొట్టుకపోయినాయి. ఇక్కడ చూస్తేనేమో ఒక భారీ పేలుడు పేరింది. ఏంది ఇది అంటే పాలన ఇట్లా ఉండబోతుంది అని సంకేతాలు ఇస్తాను. అయిందేమన్నా ప్రకృతే పసిగట్టి ఆ సినిమాలో వాడు కనబడగానే అగ్నిగోళం మండుద్ది, పక్షులు పారిపోతాయి అన్నట్టు రేవంత్ రెడ్డి సీఎం కాగానే కేసీఆర్ ఏమో మూలన పడ్డాడు. పాపం కాలు జారిపడి తొంచిరకు కొట్టుకున్నాడు. అక్కడ ఖమ్మంలోనేమో భారీ వర్షాలు వచ్చి అక్కడ పొలాలు కొట్టుకపోయినాయి. ఇక్కడనేమో కరాచీ బేకరీలో పేలుడు వేలి 15 మందికి గాయాలైన 8 మంది సీరియస్గా ఉన్నారు. ఏం పాలన రాబోతుందో మరి, పాలన ఎట్లా ఉండబోతుందో ఇప్పటికే భయం అవుతుంది. అటు చూస్తేనేమో రైతు బంధు పడతలేదు. మరి ఇట్టున్నాయి, ఇదంతా ఏందో మరి.